హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేను మీ రాజ్ వీకెండ్ ట్రావెలర్ని. ఈ వీకెండ్ అయితే మేము అన్నీ పార్టీ ప్లాన్ చేసుకున్నాం. ఇప్పటికైతే ఇద్దరం వచ్చాం. మా ఫ్రెండ్ నేను ఇద్దరం వచ్చాం. మిగతా బ్యాచ్ అయితే ఇంకా రాలేదు. తెలుసు కదా ఇంకా మన ఫ్రెండ్స్ బ్యాచ్ అంటే ఎలా ఉంటుందో. ఒకడు వస్తే ఒకడు రావడం, సడన్గా నేను క్యాన్సిల్ అయిపోయినా ఒకడు చెప్తాడు. చాలామంది అలాగే మనకి దెబ్బేస్తూ ఉంటారు. అయినా సరే మనం ఇప్పుడు అనుకున్నది అయితే చేసేయాలి. మనం ఒకసారి మైండ్లో ఫిక్స్ అయిపోయింది అయితే కంపల్సరీ అది జరిగిపోవాలి. అందుకు కానీ మేమైతే మా పార్టీకి మేము ఇద్దరమైనా సరే రన్ అయిపోదామని చూస్తున్నాం. ఫోన్ చేస్తున్నాం ఒక్కొక్కరికైనా ఎంతమంది వస్తే అంతమంది కూడా మేము పార్టీకి అయితే ట్రావెలింగ్ అయితే మొదలు పెడతాం. ఇప్పుడైతే చికెన్ అవి తీసుకుని మళ్ళీ అక్కడ మేము వంటలు అవి ప్రిపేర్ చేసుకుని ముందులాగే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మేము దగ్గరగా పెట్టుకున్నది ఇప్పుడు ఏదైనా సరే వంటలు అయితే అక్కడే వండుకొని తిందాం అనుకుంటాం. ఇప్పుడు మా ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు రాబోతుకి మేము చికెన్ అవి తీసుకుని రాత్రి కూరగాయలు అవి అయితే కొనేసుకున్నాం. ఈ వీడియో తర్వాత చూడండి, మిస్ అవ్వద్దు. మా ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయిందండి. జగ్గంపేట నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. మొత్తం అందరూ కలుసుకోబోతుకి 9 అయితే అయిపోయింది. ఈరోజు 8 గంటలకు ప్లానింగ్. తెలిసిందే కదా, ఇంకా ఎవడో ఒకడు లేట్ చేస్తాను అంటాడా, ఇంకా అడ్జస్ట్ అయిపోవాలి. మరి ఆయిల్ కొట్టించుకోవాలి కదా. ఇదేనండి మా బ్యాచ్. మొత్తం బ్యాచ్ అయితే వచ్చేసారు. పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నా. ఇక్కడి నుంచి అయితే మరి ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్ రాబోతుకి ఈ టైం పట్టింది. ఇంటికాడ దోవలో అన్ని సెట్ చేసుకుని రాబోతుకి ఈ టైం పట్టింది. రావాలి ఇంకా అయిపోయింది. ఇంక సోకులు చేసిన చాలు. ట్రిప్ మారేడుమిల్లి. ఓకే. మారేడుమిల్లి వెళ్ళడానికి అయితే టికెట్ తీసుకోవాలండి. టూరిజం డెవలప్మెంట్కి 20 రూపాయలు, బైక్ అయితే 20 రూపాయలు తీసుకుంటారు. కార్కి అయితే మరి మాకు తెలీదు అవి ఎంత తీసుకుంటారు అనేది. ఎందుకంటే మన కార్ లేదు కాబట్టి కార్ మీద ఇటు సైడ్ ఇప్పుడు వెళ్ళలేదు. బైకుల మీద వెళ్ళాం. ఎన్నిసార్లు వెళ్ళానే. 20 రూపాయలు తీసుకున్నారు. బండికి 20 రూపాయలు కంపల్సరీ. ఇక్కడ 20 రూపాయలు కట్టి అయితే లోపలికి వెళ్ళాలి. మారేడుమిల్లి ఎంట్రన్స్ అయిపోయాం. గుడిసెకి అయితే ఎలాగ వెళ్ళిపోవాలి. మేము వెళ్ళే ప్లేస్ అయితే ఇలాగా. ఇక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్లు ట్రావెలింగ్ చేయాలి. ఇప్పుడు రోడ్ వైండింగ్లో మొత్తం ఇవన్నీ ఇటు అటు కూడా కొట్లు అయితే కొట్టేశారు రోడ్ అడల్ప్ చేయడానికి. బొంగు చికెన్లు అయ్యా. ఎప్పుడన్నా వచ్చి ఒకసారి ట్రై చేయండి. మాకైతే పెద్ద టేస్ట్ అనిపించలేదు. మా బ్యాచ్ ముందుకు వచ్చేసి ఇక్కడ కూర్చున్నారా. మా కోసం వెయిటింగ్. ఇప్పుడు వరకు వచ్చింది ఒక లెక్క అండి. ఇక్కడ నుంచి ఒక లెక్క. ఎందుకంటే ఇక్కడ నుంచి ఘాటీలు ఉంటాయి. మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది. అలాగే మంచి టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే ఘాటీ ప్రయాణం చాలా జాగ్రత్తగా చేయాలి. లేదంటే చాలా రిస్క్ ఉంటుంది. ఏ మాత్రం మనం ఓవర్గా తోలినా, ఎదురొచ్చి బళ్ళని జాగ్రత్తగా చూసుకోకపోయినా
ప్రమాదం అయితే జరిగిపోద్ది. అందుకని ఎప్పుడైనా ఘాటీలో ప్రయాణించేటప్పుడు మటుకి స్లోగానే వెళ్ళండి, జాగ్రత్తగా ప్రయాణించండి. కంగారు ఏమీ లేదు, మనం వెళ్ళి ఎంజాయ్ చేయడానికే కాబట్టి కంగారు పడిపోయి పరిగెట్టేసి వెళ్ళిపోక్కర్లేదు. మహా అయితే ఒక అరగంట లేట్ అవుతుంది తప్ప అందుకంటే ఏం జరగదు. వాటర్ ఫాల్సా అసలు ఖాళీలే. వాటర్ ఫాల్స్, మారేడుమిల్లి వాటర్ ఫాల్స్. ఎక్కడ పడిపోయారు మీరు? ముందుసారి వచ్చినప్పుడు అయితే ఎక్కడ పడిపోయానండి. పెద్ద పెద్ద దెబ్బలా తగిలినాయి. చాలా డౌన్ దిగాలి ఇక్కడ వాటర్ ఫాల్స్. చాలా డౌన్ దిగాల వాటర్ ఫాల్స్కి. అక్కడ ఆవేశం అయితే వచ్చేది పొలం అంట. మన మూసి మనీ తయారు చేశారు ఇదంతా. వాలమూరు పాములేరు బ్రిడ్జి ఉంటుంది లోపల. బ్రిడ్జి వ్యూ పాయింట్. దోస్త్ మేము ఎప్పుడు వచ్చే ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇదే మా ప్లేస్ అయితే, ఇదే మా ప్లేస్. ఎక్కువ సార్లు ఎక్కడికి వస్తాం. ఆ కింద కాలువ మా వాళ్ళు ముందుకు వచ్చేసి అయితే ఫోటోలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. ఇంకేలా అయితే ఇదే ఫోటోలు పిచ్చి. ఇక్కడ ఆ కింద అయితే వంటలు చేసుకుంటాం మేము ఆ కాలువ కాడ. ఇలాగా చిత్తూరు భద్రాచలం వెళ్ళిపోతాం. ఇలాగ మళ్ళీ మన మారేడుమిల్లి. మన మారేడుమిల్లి నుంచి ఇక్కడికైతే 31 కిలోమీటర్ వస్తుందండి. మా ప్లేస్ అయితే ఇంకో కొంతమంది కుర్రోళ్ళు అయితే ఆక్రమించారు. ఈసారి మా ప్లేస్ పోయింది. ఇప్పుడు ఎదరికి వచ్చేసాం. ఇంకా జాగ్రత్తగా దిగండి. ఇక్కడ కాకుండా ఇంకెక్కడ దొరకలేదు ఆ ప్లేస్ దిగడానికి. జాగ్రత్తగా దిగాల్సిందే. మన పాత ప్లేస్ అయితే బలవండు బాబోయ్. ఈ డౌన్ చాలా భయంకరంగా ఉంటుంది. అమ్మా ఓయ్ బాబోయ్. చూడండి ఫ్రెండ్స్ మా కష్టాలు.
మనం తెచ్చిన బాక్సారు ఇంకా ఎక్కడ ఉంది అది? అప్పుడు పాడేసింది, ఇప్పటికి ఇంకా ఎక్కడ ఉంది? ఊరే 6 నెలల క్రితం పాడేసామండి ఇది. ఇప్పటికి కూడా కొట్టుపోకండి, అక్కడ ఉంది ఇది. వంటలు అయితే మొదలెట్టాలి. వంటలు చేసుకోవడానికి ఈ ప్లేస్ అయితే చూసుకున్నాం. ఓకే, ఈ ఎంచోపి ఇంక ఈడైతే ఫోటోలు పిచ్చండి. చేసేది ఏమీ లేదు కానీ ఇంకా ఫోటోలు ఫోటోలు ఫోటోలు. ఆ ఫోటోలు అన్నీ ఏం చేసుకుంటాడో కూడా తెలీదు. కానీ ఇచ్చిన స్టిల్లులే 200 సార్లు అదే స్టిల్లు వస్తాయి. కొత్త స్టిల్ ఏం కనపడవు మాకు మన్నీని. మా మాస్టర్ ఏమో బట్టలు మార్చేస్తున్నాడు, వీడియో తీయొద్దు అంటాడు. ఇంకా వంట వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా వంటకి టైం అయిపోయింది ఆల్రెడీ. మేము ఇక్కడ రాబోతుగా 12 అయిపోయింది. ఇప్పుడు మొదలెట్టి ఒక 2 గంటల్లో వంట అయితే పూర్తి చేయాలి. గ్యాస్ అయితే తెచ్చేసుకున్నాం. ముందుసారి అయితే పుల్లలే తెచ్చుకున్నాం, చాలా ఇబ్బంది పడిపోయాం. అయితే ఈసారి మేము గ్యాస్ బండ్ అయితే తెచ్చేసుకున్నాం. ఇంకా గ్యాస్ మీద స్పీడ్గా వండేసేసుకుని శుభ్రం లాయించేసి ఇందులో పడిపోవాలి అర్జెంటుగానే. వంటలు అయితే స్టార్ట్ అయినాయి మాకు. సరే, ఇంకా వెన్నిది తీసేయాలి ఇలాగా ఎన్నో. రే గిన్నె ఏం లేదా మిగిలితే? చిన్న గిన్నె ఉంటే మిగిలితారా? సాంబార్ మిరగలు నీకు వచ్చేదా? నేను అప్పటికే గుర్తు చేస్తాను ఉన్నాను నెలకి. ఏదో మర్చిపోతున్నాం ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు అలా మర్చిపోతున్నాం ఇట్రా బాబు. మనం ప్రాన్స్ పరీకి అయితే రెడీ చేస్తున్నాడు మా వాడు. అయ్యా నువ్వేం చేస్తున్నారు రాము?
నిన్న పుట్టినరోజు చేసుకుని పుట్టినరోజు పార్టీ కూడా ఇవ్వలేదు అక్కడ ఉంది చూడు. నా జాయింట్ అయితే నాకు ఇచ్చారు ఇలా. దిస్ ఇస్ మై జాయింట్. సూపర్ ఉంది. బాగుందిరా, బాగా అయిపో. సరిపోయింది. చెప్పండి నేను ఏం చేస్తున్నాయా. ఇక్కడైతే ఈరోజు మేము వండుకుంటే ప్రాన్స్, జాయింట్స్, చికెన్ ఫ్రై, మటను, చికెన్ కర్రీ ఇవి అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నాం మేము. మర్చిపోతే అలా ఉంటుంది. అన్నీ గుర్తుగా తెచ్చుకోవాలి. ముందుసారి కారం, ఇప్పుడు మసాలా, దాంతో చిప్స్ తెచ్చుకున్నారట్రా. థ్యాంక్స్. ఎందుకే స్టెప్ డ్రింక్లోకా? గంటకి ఎంత మాట్లాడా? వంట మాస్టర్కి మనం వేసుకున్నది 700. ఈయనకి పచ్చాంగా 1000 రూపాయలు పోతే సార్ ఇస్తానన్నారు. రేటు అలా అయితే పర్లేదు. 1000 రూపాయలు అయితే నువ్వు డబ్బులు వేయక్కర్లేదు. ఇంకా నీకే తిరిగి 300 ఇవ్వాలి. నా ఫ్రై అవడానికి ఇక్కడ నేను రొయ్యలు చేసి దోపు ఇలా వంటలో ఫ్రై అయ్యి చేసుకుని తినేసారు. అందుకే ఇప్పుడు తొందరపడి ఇలాంటివి కొనకూడదు. మనం కొంట మనకే సరదా తీరుతుంది. చేశారు కదా బాగా. నీ జాయింట్ ఎప్పుడో పోయింది. నేను బాగా వీడియో చేసుకుందాం అనుకున్నా. 1 గంటన్నర రొయ్యలు చేయించారు నాతో. సాయం చేస్తున్నారు. శుభ్రంగా లీటర్ పొడితే సాయం చేస్తారు కదా. ఇదే నెక్స్ట్ ఇంకో దిక్కు అంటున్నాడా సీను? తావాలంటే మా అన్నయ్యడే కొల్లు మాత్రం
జాయింట్లు తీసుకోండి అది అయిపోతే లోపల ఇది అవుతుంది మనీ అయ్యగారికి మటన్ వచ్చాగానే కాదు మటన్ అందుకే వచ్చింది మటన్ అందులోనే కలిపేసి ఇందులో తీసుకుంటారు ఇందులో చేస్తాం జాయింట్లు ఎవరికారు జాయింట్లు తీసుకుని ఒక ఆకులు తీసుకోండి కలిపేసి ఇందులో తీసే కవర్ దింపారంటే ఆకులు చాలు ఓకే లేదంటే మనకి యాక్ తీసి ఆ యాక్ వాళ్ళకని ఇచ్చే 3 ప్లేట్ అట్టుకోండి ఫ్రై అయితే భలే అయిపోయారా ఎవరికి ఇచ్చండి సాయి ఇద్దరు వెళ్ళిపోయిందా రే సాయి దీన్ని జాయింట్ తిందాం ఇదే పడుతుంది పచ్చిమిరపకాయలు కదా వీడు రా 2 లాగెత్తున్నాడా బాగా లాగించావరా ఫ్రై ఏంటి నేను చేస్తాను గారు తింటారా గణేష్ గారు ఉన్నట్టు పెద్ద ప్లానింగ్ అక్కడ ఆల్రెడీ దోహులారా బాబు చికెన్ కలిపేసి ఆ ప్లేట్ తీసేస్తా ముందు స్వామి ఇద్దరికి 2 సరిపోతే ఇంకోటి ఏమంటారా తింటారంటే ఇంకోటి ఉంది ఎక్స్ట్రా వేస్తాం ఊరి దుర్మార్గులారా నీకు 2 వేసిని నాకు ఒకటా అంటే సీరన్ని లెక్కలతో కలిపి తెచ్చాను నేను సీరన్ని తింటా మర్చిపోండి జాయింట్ కావాలా నా జాయింట్ అడుగుతాను నాకు వద్ద జాయింట్ సాయిగడ బాగా అయిపోయారా ఉందరా సాయి నీకు ఉందరా తక్కున్నావా సూపర్ ఉంది బాగా అయిపోయాడు ప్రతిసారి నన్ను సాటిస్ఫై చేస్తున్నారా తప్పదు మాకు ఎందుకంటే నువ్వు ఎలాగైనా సాటిస్ఫై అవుతావు నువ్వు బాబు కారంగా ఉన్నట్టుంది దీనికి ఉప్పు ఎక్కలేనట్టుంది నా సన్నానికి అంటుకుంటది ఏ గ్లాస్ నాకేమంటారా డ్రింక్ అయితే ఎక్స్పీరియన్స్ ఉందండి దెబ్బ తగిలిందండి మనవాడికి పీస్ అయితే ఇంకా పడగలగా సాల్ట్ సరిపోయింది సరిపోయింది సాల్టా దీంట్లో వాసనతో సాల్ట్ అలా తెలుస్తుందా సువాసన వస్తుంది అని అదొక ఆర్ట్ ఆర్టిస్ట్ కూడా అవ్వమంటారు మీరు కాదు తొంగన ఉంది కెమెరా ఆన్లైన్ ఉంది అరే మర్చిపోర్రా గుర్తుకొస్తున్నాయి యూట్యూబ్ మనకు ఒక కళ ఇచ్చింది అబ్బాయి 2 సంవత్సరాలు అయినా సరే ఈ గుర్తులు మనకి ఆ కాలంలో చూసుకోవచ్చు మనం మెమరీలో దాయగలమా దాయలేం ఎన్నాళ్ళు మన మాట్లాడుకుంటాం కిక్ సౌండ్లు ఆడతా మాటలకి టోటల్ గా ఇదంతా కాన్సెప్ట్ ఏంటంటే మన బతికిది ఎప్పుడన్నా సరే పని చేయడం కాదు బతకడానికి
మనం పని చేసేది ఎందుకు? బతకడానికి. మనం బతకాలి కాబట్టి ఏదో పని చెయ్యాలి అంతే. చెయ్యాలి. నువ్వు ఫ్లో ఆప్గా ఆపకాడదు డిస్టర్బ్ చేశారండి. మనం బతకడానికి పని చేయాలరా, పని చేయడానికి బతకూడదు అంతే. అది చాలా చాలా సీనియర్కి ఇంకా కావాలా. ఇంకో ఈ వయసులో కూడా ఇంకా అర్థం చేసుకోకపోతే మీ సావు మీరు సావను అంతే. మేమైతే మొన్న అరకెళ్ళిపోతాం, త్వరలో అరకెళ్ళిపోతాం మేము. కేరళ ఉందా? అది పెద్ద బడ్జెట్ కొద్దిగా అనుకుంటామా. గోవా బొక్కనే మనకు లేబెట్టి మా ఇంటికి వచ్చాను అనుకున్నా. గోదావరా నువ్వు కేరళ రావు సార్, నేను తీసుకెళ్తాను. కేరళ అది గోదావరి అది. పాకిస్తాన్ బ్యాంకాక్ ఇప్పుడే బ్యాగ్ జన ఇప్పుడే బ్యాగ్ తెచ్చేసుకుంటా నాకు అంటాడు. వెళ్తాడు 10 అయిపోతుందండి ఇంకా రాలేదేంటి, 10 అయిపోతుంది ఇంకా రాలేదు, సాయంత్రం 4 అయిపోతుంది ఇంకా రాలేదు. తల దించుకున్నా తల మీద బొక్కమంది. మా ట్రావెలింగ్ అయితే చాలా బాగుంటుంది. మొన్న సెకండ్ సాటర్డే ఉంటే మళ్ళీ అదే జర్నీ ముందు మనకు నైట్ టైం. కానీ ఏం చేస్తాం, మనకు నోటికాడ కూలి లాగేసుకున్నారా, గవర్నమెంట్ వాళ్ళు తీసేసారా సెకండ్ సాటర్డే. ఎందుకని ఎంత ప్రశాంతత అక్కడ ఉంటది ఏంటనే. ఎంత ప్రశాంతంగా వాటర్ శబ్దం సైలెంట్ గా ఉంది, అప్పుడు గొడవ లేదు, నచ్చింది వండుకుందా నచ్చు. పైనుంచి బస్సులు లారీలు వస్తున్నాయి, తొప్పుజాట ఎలాగ వస్తే అది దొర్లుకూరు వచ్చే లోపల మనం చాలా దూరం పోవచ్చు. దొర్లుకొని వచ్చే లోపే అవునవును. గదిలో ఎక్కడ ఉంటే తెలుసా, ఇంతగా లారీ తిరగబడిపోయింది, ధాన్యం లారీ చూసానా తిరగబడిపోయి పడిపోయింది. అది ఓవర్లోడ్ అయిపోవడం వల్ల మనోడు ఇసిరేయడం వల్ల ఏం తెలియదు కానీ పార్కింగ్ చేద్దాం అనుకుని ఉంటారా. ధాన్యలోడు డ్రైనేజ్ లో దిగిపోయింది, ధాన్యలోడు కదా అల్లవా డ్రైనేజ్ లో దిగిపోయి టైర్లు సపోర్ట్ లాగా పడిపోయింది బండి. సాయంత్రం సాయంత్రం కాదు 3 గంటల మేము ట్రిప్ నుంచి వస్తా చూసాం. అసలు ఎత్తులండి ఉల్లిపాయలు పడేవా మేము పెట్టుకుంటారు తెచ్చి పిన్నా జరా చెరువులో చేపల కంత దాని అయిపోరు. జీవితం అంతేనే ఎంజాయ్ చేయడానికి రా, కాలం మారింది. అదే అంటున్నాను, మూలం తొంగునే రోజులు పోయాయి, మన కోసం మనం బతకాలి. అదే ఎప్పుడు పొద్దున్న పనికి వెళ్ళడం, సాయంత్రం పడుకొని తినడం, అదే పెళ్లి చేసుకున్నాం కదా, పిల్లల్ని కన్నాం కదా, ఇంక చాకరీ చేస్తానే ఉండాలంటే ఎన్నాళ్ళు హింస, ఎన్నాళ్ళు మనం ప్రశాంతంగా ఉంటేనే కుటుంబం ప్రశాంతంగా ఉంటది.
అవునా కదా రామా కొత్తగా పెళ్ళి అయింది. మనం ప్రశాంతంగా ఉంటానే కుటుంబం ప్రశాంతంగా ఉంటది. మనం బాగుంటాను కదా. మన మైండ్ లో ట్రస్ట్ ఉండకూడదు. ట్రస్ట్ ఉందనుకో ఇంటికాడ ఫైర్ అయిపోతాం. అదే ఎలా వచ్చేసి అప్పుడప్పుడు ఎంజాయ్ చేసాం అనుకో, చూడు ఎంత జాలీగా అలా బయటకి వెళ్తాం, రిలీఫ్ అయిపోతుంది. అంతా పోతుంది. మళ్ళీ వారం అంతా ప్రశాంతంగా ఉంటాం. ప్రశాంతత అంటే ఈ ఇంటికాడ ఇబ్బందులు ఉన్నాయి కదా అనేసి ముందు తాగడం కదా కాదు. ఇక్కడ 8 మంది ఉన్నారు, ఎవడన్నా ఫోన్ పట్టుకుంటూ వచ్చారు, బయటకు వచ్చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. అదే అంటున్నాను. దానికి గొడవ ఉందా? అప్పుడప్పుడు అడుగుగాలు పీల్చుకుంటే హెల్త్ మంచిదంట. ఫోన్ కూడా ఎవరికైనా ఉంది ఇక్కడ వచ్చాక? లేదు. ఎంత ప్రసాద్ తింటాం, వండుకున్నా తిన్నాం. అది అవును. ఒక వ్యక్తి మాట్లాడడం మానేసాడు ఇవాళ ఫోను. అదైతే పెద్ద విషయమే. అదే కదా ఆలోచించేస్తున్నాడు అప్పుడే. అనుకుంటారా నువ్వు? అంటే చెప్పడు చూడు, వెళ్ళిపోయాం మనం. అంటే అన్ని చేస్తున్నాడు అనమాట మనోడు. ఒకటేస్తే తాగాను చూడు. బేసిక్ గా మా రామ్ గోపాల్ వర్మ గారు ఏమన్నారంటే, ఏమన్నారో నాకు తెలియదు, జీవితం అనేది సావడం కాదు, రామ్ గోపాల్ వర్మ అయితే ఇంకా చచ్చినప్పుడు కూడా బతకమని చెప్పాడు. అదే అంతే అదే. అది కూడా ఎంజాయ్ చేయాలి. ఆయన తలా మనం బతకలేం కాబట్టి కొంత చచ్చినప్పుడు ఎలా బతుకుతారు ఎంతకనే అంతే. అది నీకు తెలియదు. అదే ఆయన చెప్పాడంటే అది అది మా గురువునే అడు వీడు అనుకో, మా గురువు గారు ఆయన. చూసా, నాకు తెలియకపోయినా సరే మామిడికాయ తెచ్చాను. ఎక్కడ తగ్గాలి ఏమో చెప్పేసి మర్చిపోయింది. చూసా తేడా కొట్టిందంటే అలాగే ఇక్కడ ఏరుంది. కొట్టలేదు కూడా. ఎవడో ఏదో పాడేసాడ్రా తీరా, అందులో ఏమన్నా వజ్రాలు వైద్యురాలు ఉన్నాయేమో. పాసగిరి పడిచిందిరా. బాక్స్ మంచిదే. ఒకవేళ బాక్స్ తెచ్చే ఏదన్నా మిగిలితే పట్టుకెళ్ళని కూడా ఉంటది. బాక్స్ తెచ్చా కోళ్ళు మేత ఏనికన్నా మంచి దూకినట్టు దూకు. నాకు తెలుసురా. ఇక దొరకలేదు. వంటలు అయితే అయిపోయినాయండి. ఇంకా మొలగడం ఒకటి ఉంది మాకు. ఇప్పుడు నీటిలో దిగేసి ఫుల్గా ములిగేసి తర్వాత తినేసి తర్వాత అయితే మేము బయలుదేరుతాం. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఏరియా అంతానే. మా వంటలన్నీ పూర్తి అవ్వబోతుకి 3 అయిపోయింది దగ్గర. ఎందుకంటే రావడం 12 అయిపోయింది. ఇక్కడ రాబోతుకి మేము ఫ్రైలు అన్నీ చేసుకుని తీరుపడిగా తినేసి ఇవన్నీ వంటలు అవ్వబోతుకి మటుకు అయితే 3 అయిపోయింది. ఇప్పుడు మా వాళ్ళు ఆల్రెడీ ములిగేస్తున్నారు ఇంకా దిగేసి. ఇప్పుడు కొంచెం సేపు ఎంజాయ్ చేసి వంటలు ప్రశాంతంగా అయిపోయినాయి కాబట్టి కొంచెం సేపు ములిగేసి ఇంకైతే బయలుదేరుతాం. ఎందుకంటే అడవుల్లో నైట్ ఎక్కువసేపు ఉండకూడదు, సరదా తీరిపోతాయి. ఏ గుళ్ళన్నీ వచ్చేసినాయి అనుకో నిజంగానే ఇంకా ఎక్కడితో అయిపోతుంది మన పని. అందుకని బేగ వెళ్ళిపోవడమే బెటర్ ఇక్కడ నుంచి. మళ్ళీ బాగాలేదు.
వచ్చేహన్ రా బుల్లోడా
అది సౌండ్ ఉంటుంది కదా బూత్ వచ్చిన గట్టగా ఆ సౌండ్ ఎక్కువ డెవలప్ చేసుకో. అదే మంచి మాత్రం అది. ఎప్పుడు వస్తుందో నా ఫుడ్ అవ్వలేదు. అవును దాంట్లో ఏముంటారా సేరు వరకు కట్ట ఉంటుంది కట్ట కట్టించదు కట్ట ఉంటుంది కట్టకుండా కట్ట దాంట్లో ఉంటుంది పెద్ద దాంట్లో ఉంటుంది. చాలా రకరకాల వేసేవి వేరే కవర్లు ఉంటుంది పాకిస్తాన్ లో ఉంది అది. బెమ్మందా నేను తప్పు ఎక్కడంటే మైకిల్ రత్నం ఏమో తీయాలండి. స్కూల్లో ఉండకూడదు, ఏ స్కూల్లో కూడా ఉండకూడదు. ఆడి చేత ఆడి బాడేస్తాడు అది. మొన్న మీద కోపం పెడతాడు చూడు, అలా కోపం ఇచ్చి కొడతాడు. నేను కమ్మించుకోవడం సరే ఆడుకున్నాడు డైలాగులు కైలో ఇస్తలేదు. మాటలు కట్టాలి. ఆయన ముమ్మెత్తుకెళ్ళా ఉన్నాడా యూట్యూబ్ లో సెట్ అవుతుంది. నాకైతే పనులు చేసి ఈ వీకెండ్ అయితే ఎంజాయ్ చేస్తామండి. ఇంక మళ్ళీ వచ్చే వీకెండ్ ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే వెళ్తాం, లేదంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ అరకే ఎక్కడికో ప్లాన్ చేసుకుంటాం. ఒక 2 days 3 days సెలవులు వస్తే అరకు వెళ్దాం అనుకుంటున్నాం. ఈ మధ్యలో ఏమైనా సెలవులు ఉంటే అరకు అయితే ఖచ్చితంగా వెళ్తాం. ఇంక బయలుదేరుతున్నాం. ఈ వీకెండ్ పార్టీ అయితే అయిపోయింది. ఇంకా నీ ఫోటోలు నేను తీయలేనయ్యా, ఇంకా నేను తీయలేను నీ ఫోటోలు. ఇంకా ఇంక బయలుదేరాం, అయిపోయింది. ఈ వీకెండ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. మేము ప్రతి వీకెండ్ కూడా ఇలాగా ఎక్కడో దిక్కునికి దగ్గరకో దూరంకో ఎక్కడో దిక్కున చిన్న పార్టీ పెట్టుకుంటాం, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. పార్టీ గొడవ లేకుండా చక్కగా చేసుకుని మేమైతే చిల్ అవుతాం. ఇప్పుడు ఇలా ఎవరైనా రావాలనుకుంటే ఈ ప్లేస్కి అయితే రావాలనుకుంటే ఇది వచ్చేసి మనకి మారేడుమిల్లి నుంచి 31 కిలోమీటర్ దూరంలో ఉందండి ఈ కాలువ. బాగుంటుంది. ఇక్కడ మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది, వ్యూ పాయింట్లు కూడా బాగుంటాయి. ఎవరైనా రావాలనుకుంటే చింతూరు దగ్గరలో మారేడుమిల్లి నుంచి 31 కిలోమీటర్ చింతూరుకి దగ్గరలో ఉంటుంది ఇది. ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ అయితే చేయొచ్చు. రోడ్ ఎక్కేహాం. ఇక్కడ నుంచి కొద్దిగా ఎదరికి వెళ్తే వ్యూ పాయింట్ ఉంది ఒకటి, అక్కడ 2 ఫోటోలు దిగేసి టైం అయిపోయింది కాబట్టి
ఇంకా దగ్గర దగ్గర 5:15 అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళబోతుకి అయితే ఇంకా 10-10:30 అయిపోద్ది. ఇంక చీకటి అవ్వకముందే మారేడుమిల్లి దాటేద్దాం అనుకుంటున్నాం.